వర్తమానం ఇవ్వబోతున్నారు. దయచేసి చప్పట్లు కొట్టి వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తుదాం ఒకసారి సంతోషం. హల్లెలూయా. మొదటిగా నడిపించిన దేవాది దేవునికి, రెండవదిగా వేదిక అలంకరించిన దైవజనులకి, పెద్దలకి, ప్రభు మాటలు వినడానికి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అదే రీతిలో కానూరు మరియు అగ్రహార యూత్ వారు నా మీద ఆగ్రహం చూపించకండి. నేను మొదటి రోజు రావాలి, అయితే ఆ రోజు నేను ప్రిపేర్ అయ్యాను. అయితే మన యూత్ వారు మరలా నా దగ్గరికి వచ్చి 2 రోజులు మీరు రావాలన్నారు. సో నేను చివరి 2 రోజులకి నా డేట్స్ నేను షిఫ్ట్ చేశాను. నాన్నగారిని మొదటి రోజు మీ వద్దకు వచ్చారు, అయితే కొంచెం బలహీనతను బట్టి కొన్ని పని ఒత్తిళ్ళ వలన 2వ రోజు నేను రాలేకపోయాను. కనుక ఈ విషయాన్ని మీరు గమనించండి. ఇప్పుడు కూడా ఒంటిలో కొంచెం టెంపరేచర్ ఉంది. ఇది మీ సింపతి గురించి నేను చెప్పలేదు, కేవలం అర్థం చేసుకుంటారని మాత్రం నేను మీతో షేర్ చేసుకున్నా. గనక మరి 3వ రాత్రి ఎంతో చక్కగా ఇప్పటి వరకు ఆ యొక్క ముగింపు పలుకులు విన్నాం. ఎంతో యూనిటీ, ఐక్యతతో ఈ యొక్క సభలో జరిగించినటువంటి యవనస్తుల్ని నేను మరి ఒకసారి అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ముందుగా కన్వీనర్కి నేను సారీ చెప్తున్నాను. ఎందుకంటే కన్వీనర్ ఎలా ఉంటాడో నాకు తెలుసు. మరి ఇక్కడ మాట్లాడాను కన్వీనర్ ఇంకెవరైనా ఉండొచ్చు. మరి కన్వీనర్ ఎవరుంటే వారికి పెను తుఫానే. ఎందుకంటే నేను కూడా కన్వీనర్గా పనిచేశాను కనుక ఆ ఒత్తిడి ఎలా ఉంటుంది అనేది నాకు కొంచెం ఐడియా ఉంది. అయినా ఏదేమైనప్పటికీ దేవుడు బలమైనటువంటి వాక్యం ద్వారా గడిచిన 2 దినాల్లో ప్రభువారు మీతో మాట్లాడి ఉన్నారు. నమ్మిన వారు ఒకసారి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. కనుక ఈ 3వ రాత్రి కూడా ప్రభు మనందరితో మాట్లాడి ఒక ముగింపు విషయాన్ని, లేదంటే ముగింపు దర్శనాన్ని ప్రభు మీకు ఇస్తారండల్లో ఏ సందేహం లేదు. చిన్న ప్రార్థన చేసి నేను వాక్యాన్ని చెప్తాను. సమయం చాలా ఆలస్యమైంది, 10:30 అయింది. మరలా రేపటి దినం మనం అందరం మన యొక్క ఆరాధనా క్రమంలో మనం పాల్గొవలసిన వారమై ఉన్నాం కనుక క్లుప్తంగానే నేను ముగిస్తాను. దయచేసి ఎవరైనా నుంచొనే వారు ఉంటే కూర్చొనే ప్రయత్నం చేయండి. ఒకవేళ అలాగే నుంచొని ఉంటే వాక్యం అయ్యేదాకా కూడా కూర్చోకూడదు. కాబట్టి ఎవరు వారు సెటిల్ డౌన్ అయ్యి కొన్ని నిమిషాలు ప్రభు వాక్యానికి చోటు ఇవ్వాల్సిందిగా మనం చేస్తూ ఒక చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీకు స్తోత్రాలు నాయన. ఈ 3వ రాత్రి తండ్రి మాతో మీరు మాట్లాడండి. గడిచిన 2 రాత్రులు కూడా నాయన నీ యొక్క వాక్యం దైవజంలో నిలబెట్టుకుని మీరు అందజేసిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నన్ను బలపరిచి నాతో మా అందరితో నీవే మాట్లాడి తండ్రి ఒక నూతన ఉత్తేజాన్ని మా జీవితంలో మీరు దయచేయమని మా ప్రార్థన క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. తర్వాత వాక్యంలో ముగింపు పలుకుల్లో వారు చెప్తూ అన్నారు, పెద్ద దైవజనులు తీసుకొచ్చాం, ఆయన రాలేకపోయేటప్పటికి ఇబ్బంది పడ్డాం అన్నారు. నేనైతే పెద్ద దైవజనుడిని కాదు, దయచేసి అలాంటి పేర్లు ఉపయోగించకండి. మీరు ఎంతమంది జనం కూడా అక్కర్లేదు, మీరు 10 మంది తీసుకొచ్చినా నేను వాక్యం చెప్తాను. కొన్ని పరిస్థితుల వల్ల నేను రాలేకపోయిన ఆ విషయాన్ని మీరు గమనించాలి. మంచిది, వాక్యంలోకి వెళ్దాం. ఒకనొక సమయంలోనంట ఒక పల్లెటూరులో ఒక చెరువు ఉందట. మీ ఊర్లో ఏమన్నా చెరువులు ఉన్నాయండి? ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉందా? 2 ఉన్నాయా? గుడ్. 2 లేదా 3 ఉంచుకోండి, శ్రద్ధగా వినండి. సో ఒక పల్లెటూరులో ఒక చెరువు ఉందంట. ఆ చెరువుకి ఒక పుకారు వచ్చిందట. ఏమొచ్చిందంట? మీలో ఎవరికన్నా పుకారు అంటే తెలుసా అండి? తెలుసా? ఒకసారి ఒక ఆయన అడిగాడంట, ఒరే అన్ని కార్ల కన్నా ఏ కార్ స్పీడ్ వెళ్తుందిరా అని అడిగాడంట. వెంటనే కూడా వచ్చాడంట, ఏమండి ఇన్నోవా వెళ్తుందండి, బెంచ్ వెళ్తుందా అండి అన్నాడట. వెంటనే కూడా పరిగెత్తుకొచ్చాడట, ఆగండి అన్ని కార్ల కన్నా పుకారు స్పీడ్గా వెళ్తుంది అన్నాడట. మీకు తెలుసో లేదో ఈ కారు ఎక్కువ మగవారు కొనుక్కోరు. ఏ కారు? పుకారు ఎక్కువ ఎవరు కొనుక్కుంటారో తెలుసా మీకు? వాళ్ళే చెప్తున్నారండి. ఒకవేళ ఈ రాత్రి ఎవరైనా కారు వేసుకొస్తే అక్కడే పార్క్ చేస్తారు, ఎక్కడ తీసుకెళ్తా ఉంటారు. మీకు తెలుసో లేదో ఈ యొక్క పుకారు ఆ ఊర్లో వచ్చిన పుకారు బాగా షికారుగా మారిపోయింది. ఏంట్రా అంటే ఆ చెరువులో ఎవడు 2 రూపాయలు వేసి ఏది కోరుకుంటే జరిగిపోతుందంట. జాగ్రత్తగా గమనించండి. 2 రూపాయలు చెరువులో వేసి
ఏది కోరుకుంటే అది జరిగిపోతుంది. ఈ పుకారు కాస్త షికారు అయిపోయింది. సో ఇలా షికారు అయిపోయిన వెంటనే ఆ ఊరోళ్ళందరూ ఆ చెరువు దగ్గరికి వెళ్తున్నారు. 2 రూపాయలు చెరువులు వేస్తున్నారు, కోరుకుంటున్నారు, ఏదో జరిగిపోతుందని లోన ఫీల్ అయిపోతున్నారు. సో ఈ పుకారు కాస్త షికారు అయింది. అందరూ వెళ్తుంటే ఆ ఊర్లో 2 భార్య భర్తలు ఉన్నారంట. వాళ్ళు ఆవిడందంట, ఏమండి ఏంటే, మనకు కూడా చాలా కోరికలు ఉన్నాయి కదండి, మనం కూడా చెరువు దగ్గరికి వెళ్దాం పదండి. వెంటనే వాళ్ళ ఆయన అన్నాడంట, కట్టుకున్నాక తప్పుతుందా అని చెప్పి వాళ్ళ ఆవిడికి 2 రూపాయలు ఇచ్చాడు. చెప్పాలి, ఈయన 2 రూపాయలు జోబిలో వేసుకున్నాడు. ఇద్దరు ఎక్కడికి వచ్చారు? ముందు వాళ్ళ ఆవిడ అంటుందంట, ఏమండి నాకు కోరికలు చాలా ఎక్కువ. వెంటాడు ఆయన అన్నాడంట, అయితే నువ్వు ముందు నేను కోరేసుకుంటానని చెప్పి 2 రూపాయలు చెరువులో ఇస్తున్నాడు. 2 సెకండ్లు కోరుకున్నాడు, వచ్చేసాడు. నా కోరిక అయిపోయింది. వెంటనే ఆవిడ అంటుందంట, మీరు దూరంగా ఉండండి, నాకు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ 2 రూపాయలు పట్టుకొని చెరువు దగ్గరికి వచ్చింది. 2 రూపాయలు చెరువులో ఇసిరింది. ఇసిరిన తర్వాత కోరుకోవడం మొదలెట్టి ఆపట్లేదు. ఇంకా ఒకటి తర్వాత ఒకటి కోరేసుకుంటుంది. మీకు తెలుసు లేదో, కొంతమందికి స్టార్ట్ చేస్తే ఎండింగ్ తెలియదు. సో ఇప్పుడు ఈవిడ కూడా కోరుకోవడం మొదలెట్టి ఆపట్లే, ఒకటి తర్వాత ఒకటి ఇలా కోరుకుంటూ రివైవల్ అంటారు, అంటే ఉజ్జీవం. సో ఈవిడ రివైవల్ వచ్చేసింది. ఊగిపోతుంది, కదిలిపోతుంది. అలా కదిలిపోతూ చెరువు చుట్టూ తిరిగేస్తుందట. అలా తిరుగుతూ పరిగెట్టేస్తుంది. అలా పరిగెడుతూ గబుక్కుని కాళ్ళు జారి సర్రమని చెరువులోకి వెళ్ళిపోయింది. అలా చెరువులోకి వెళ్ళిపోయిన వెంటనే దూరంగా ఉన్న వాళ్ళ ఆయన అంటున్నాడంట, ఈ చెరువు దగ్గర కోరికలు కోరుకుంటే ఎంత స్పీడ్ గా జరుగుతాయని నేను కళ్ళలో కూడా అనుకోలేదు. ఇంతకీ వాళ్ళ ఆయన ఏం కోరుకున్నాడు చెప్పాలి? ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఎక్కడ పడిపోవాలంట? వెనకాతలు అలాంటి భర్తలు గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత రెడీగా ఉన్నారో పాపం. గమనించండి దేవుని పిల్లలారా, కేవలం దీంట్లో ఉన్నటువంటి అంటే ఒక భాగం మనల్ని నవ్విస్తుంది, కానీ దీంట్లో ఉన్న ఒక సత్యాన్ని నేను చెప్తాను, వినండి. ఈ లోకంలో మనకి కనిపించే చాలా రకాలైన ప్రేమలు ఉన్నాయి. కొంతమంది అన్ని రకాలైన ప్రేమలు రుచి చూసే ఉండుంటారు ఇక్కడ, నాకు తెలిసి కూర్చున్న వాళ్ళు. అయితే నా మాటని జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో నేను చెప్పే ప్రతి ప్రేమని మీరు రుచి చూసే ఉండుంటారు. మొదటిగా, స్నేహితుల మధ్యన ప్రేమ బంధం ఉంది, భార్య భర్తల మధ్యన ప్రేమ బంధం ఉంది, బంధువుల మధ్యన ప్రేమ బంధం ఉంది, లేదంటే మనకి పరిచయమైన కొంతమందితో కొన్ని ప్రేమ బంధాలు మనకి ఏర్పడి ఉంటాయి. కానీ గమనించండి, ఈ భూమి మీద నీకు కనిపించే ప్రతి ప్రేమ బంధం, మేబీ వైఫ్, మేబీ హస్బెండ్, లేదా ఎనీ అదర్ రిలేషన్, ఫ్రెండ్స్, ఏదైనా కావచ్చు, నీకు కనిపించే ప్రతి ప్రేమ బంధంలో మీకు ఏదో ఒక కల్తీ, ఏదో ఒక స్వార్థం, ఏదో ఒక గాయం మీకు ఎదురవుతూ ఉంటది. కానీ ఒక ప్రేమ వ్యక్తమై 2017 సంవత్సరాలైంది. ఆ ప్రేమలో కల్తీ లేదు, ఆ ప్రేమలో స్వార్థం లేదు, ఆ ప్రేమలో డంబము లేదు. అలాంటి ప్రేమ ఈ భూమి మీద ఏదైనా ఉందంటే గనక అది కేవలము నజరేయుడైన యేసుక్రీస్తు ప్రేమ. హల్లెలూయా. కనుక ఈ రాత్రి నేను చెప్పేది ఏంటంటే, ఆ ప్రేమ బంధంలో మీరందరూ ముడిపడుదురు గాక. క్రీస్తు ప్రేమకు మించిన ప్రేమ బంధం మరొకటి ఈ భూమి మీద లేదు అనే విషయాన్ని మీరు బాగా గమనించండి. ఆ ప్రేమలో వర్ధిల్లండి, కొనసాగండి. ఈ రాత్రి ఒక చిన్న మాట నేను చెప్పి నా వాక్యాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. యెహోషువ గ్రంథం, మొదటిగా మీ బైబిల్ గ్రంథాలు తెరవండి. 24వ అధ్యాయాన్ని తీసిపెట్టండి. 15వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనం. తీసారా? పేజీ నెంబర్ ఎంతమ్మా? 197. ఓకే, చదువుదామా? యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది ఎద్దరిన మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమ్మోనీయుల దేశమును మీరు సేవించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకోండి, మీరే కోరుకోండి, అదేమీ లేదు. మీరెవరిని సేవించి కోరినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదమనెను. అందుకేళ్లే ఉన్నారు. అందుకు ప్రజలు, యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమగుదుము గాక. నా వైపు చూసే ప్రయత్నం చేయి. ఈ రాత్రి ముగింపు ప్రసంగంగా ప్రభు నా మొదలు ఉంచిన మాటలు నేను చెప్పి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం
ముగింపు అధ్యాయంలో ముగింపు పలుకులుగా జాషువా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఒకానొక సమయంలో ఇశ్రాయేలు పెద్దలందరినీ ఒక కొండ మీదకి రప్పించాడు. బహు జాగ్రత్తగా వినండి. పెద్దలందరినీ కొండ మీదకి రప్పించాడు. ఈయన వృద్ధాప్యంలో ఉన్నాడు. వాళ్ళతో ఒక మాట మాట్లాడుతాడు. ఏమనంటే, మీకు అమ్మోనీయులు దేవత కావాలా, యెహోవా కావాలా? మీకు అమ్మోనీయులు దేవతను సేవించుచున్నారే, ఆ దేవతలను సేవించే ఆరాధన మీకు కావాలా, తండ్రి అయిన యెహోవా మీకు కావాలా? నేడు మీరు కోరుకొనండి. ఈరోజే, ఇప్పుడే ఒక నిర్ణయాన్ని తీసుకోండి అంటూ జాషువా తన అనుభవాన్ని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏమన్నాడంటే, మీరు ఎవరిని సేవించు కోరినను నేనును నా ఇంటి వారము కూడా యెహోవానే సేవిస్తాం. గమనించండి దేవుని పిల్లలారా, సాధారణంగా ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవిత పోరాటాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యం ఉంటుంది. మీకు తెలుసో లేదో, కొంతమంది యవ్వన కాలంలో పట్టుబడతారు. మీ ముందు నిలబడిన సంతోష్ రెడ్డి యవ్వన కాలంలో పట్టుబడ్డాడు. కొంతమంది నడి ప్రయాణానికి వచ్చేటప్పటికి పట్టుబడతారు ప్రభు ప్రేమతో. కొంతమంది జీవితం అంతా అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా, మంచిది అనుకోండి, ఎప్పుడైనా పట్టుబడ్డమే దేవుడు కావాలైతే ఎన్ని అవకాశాలు వచ్చిన అన్నిటిని వదిలేసుకొని ఎండ్ టైంలో ప్రభుని స్వీకరిస్తారు. కానీ యెహోషువకి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే, తన బాల్యము నుంచి మరణము వరకు మండుతూనే ఉన్నాడు. గమనించండి, బాల్యము నుంచి మరణము వరకు ప్రభు కోసం ఒక రోషం కలిగినటువంటి పాత్రగా జీవించాడు. యెహోషువ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? యెహోవా రక్షణ. యెహోషువ అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా రక్షణ. ఇంకా నేనైతే ఇలా అంటాను, జాషువా అంటే విక్టరీ, విజయం. యెహోషువ గ్రంథాన్ని కనుక మీరు చదివితే అన్ని విజయాలు మీకు కనిపిస్తాయి. ఒకవేళ చిన్న ఓటం వచ్చినా వెంటనే ఆయన రిలైజ్ అయ్యేవాడు, ఎందుకు నేను ఓడిపోయానా, ఎందుకు నాకు ఈ ఫెయిల్యూర్ వచ్చిందా అని అనుకునేవాడు. గమనించండి దేవుని పిల్లలారా, ఒకసారి యెహోషువ పెద్దలు పిలిచి అంటున్నాడు, ఇద్దరిలో ఎవరు కావాలో మీరే తెలుసుకోండి. గమనించండి, అమ్మోనీయులు అనగా లోకానికి గుర్తుగా ఉన్నారు. అమ్మోనీయులు దేవత అనగా లోకానికి సూచనగా ఉంది. ఇక్కడ జాషువా అంటాడు, మీకు లోకం కావాలా, యెహోవా కావాలా, మీరే నేడు కోరుకోండి. రెండు మీ మధ్యనే ఉన్నాయి. మీలో ఎవరికైనా తెలుసా? బైబిల్ సారాంశం మొత్తం రెండే. బైబిల్ సారాంశం రెండే. ఏ దైవజనుడు ప్రసంగం చెప్పినా, మీరు ఏ డినామినేషన్ నుంచి వచ్చినా, మీరు ఏ చర్చ్కి వచ్చినా, ఏ చర్చ్కి వెళుతున్నా, బైబిల్ ఎప్పుడు రెండిటినే బోధిస్తుంది. రెండు విషయాల్ని మనకు చెప్తుంది. ఏంటో తెలుసా మీకు? మొదటి నుంచి వద్దాం ఒకసారి. మోషేలు అన్నాడు, మీ మధ్యన దీవెన ఉంది, శాపం ఉంది, ఏది కావాలో మీరు కోరుకోండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, ఇరుకు మార్గం, విశాల మార్గం, రెండే మార్గాలు, ఏదో ఒకటి మీరే తీసుకోండి. ఇంకా మనం చూసినట్లయితే నరకం, పరలోకం, ఏది కావాలో మీరు చూడండి. నువ్వు ఉంటే చల్లగా ఉండు, వెచ్చగా ఉండు, నులివెచ్చనగా మాత్రం ఉండద్దు. సిలువను గూర్చిన వార్త పౌలు అంటాడు, నశించుచున్న వారికి వెర్రితనము, రక్షించబడిన మనకు దేవుని యొక్క శక్తి. బైబిల్ సారాంశం ఎప్పుడు రెండే, మూడోది ఇవ్వడం. అయితే ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ నీ ముందు నా ముందు కనుక ఈ రెండు పెడితే మనం దేన్ని పట్టుకుంటాం అనేది మనం ఆలోచించాలి. గమనించండి, జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు చాలా సరైనవిగా ఉండాలి. దేవుని పిల్లలారా, దయచేసి నా మాటలు వినండి. నీ లైఫ్ లో నువ్వు తీసుకునే డెసిషన్, నీ నిర్ణయం ఎంత స్ట్రాంగ్ గా ఉంటే దేవుడు మిమ్మల్ని అంత బలంగా నిలబెడతాడు. నీవు తీసుకునే నిర్ణయం బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ప్రతి యవనస్తుడు గుర్తించాలి, నీ జీవితంలో రెండు నీ ముందున్నప్పుడు నువ్వు దేనిని ఎన్నుకుంటున్నావో, నువ్వు ఎన్నుకునే దాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. జాషువా అదే మాట్లాడుతున్నాడు, మీకు అమ్మోనీయులు అనే లోకం కావాలా, యెహోవా కావాలా? గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రంలో ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు 6 లక్షల మంది వీరులు. కానీ అంతా కోట్ చేస్తే కొంతమంది ఇంచుమించు 30 లక్షలు అంటారు, 30-25 లక్షలు అనుకోండి. కానీ మీకు తెలుసా కానాన్లో ఎంతమంది అడుగు పెట్టారో? మోషే ఒకసారి 12 మంది పెద్దలు అంటాడు, వెళ్ళి కానాన్ చూసిరంటారంటే ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క పెద్ద వెనక్కి తిరిగి వచ్చి అంటాడు, మన వల్ల అవ్వదు.
చచ్చిపోతాం మనం అక్కడికి వెళ్తే. కానానీయులు చాలా ఎత్తుగా లావుగా ఉన్నారు, కానీ ఇద్దరు కుర్రోళ్ళు మాత్రం 10 మందిలా మాట్లాడలే. ఇద్దరు కుర్రోళ్ళు నిలబడి ఏమన్నారు తెలుసా? అవుద్ది. ఏ ఎర్ర సముద్రం నుంచి మన దేవుడు తీసుకొచ్చాడో ఆ దేవుడికి కాణంలో అడుగు పెట్టించడం కష్టమేమీ కాదు, అవుద్ది అన్నాడు. కానీ 10 మంది ఒక పక్క నిలబడన్నారు, అవ్వదు అన్నారు. మీకు తెలుసండి, కానాన్లో అడుగు పెట్టింది ఇద్దరు, వచ్చింది 30 లక్షల మంది అయితే అడుగు పెట్టింది ఇద్దరే. ఆ ఇద్దరు పేర్లే యెహోషువ, కాలేబులు. గమనించండి, రాత్రి ఒకవేళ 2 నీ మధ్యన ఉంటే ఏది నువ్వు పట్టుకుంటున్నావు? ఒకవేళ 2 నీ మధ్యన పెట్టి నీకు లోకం కావాలా, దేవుని చిత్తం కావాలంటే ఒక యవనస్తుడిగా ఏది నువ్వు కోరుకుంటున్నావు? నా ఛాలెంజ్ ఈ 3 రోజుల ప్రసంగం గురించి నేను మాట్లాడలే. ఈ రాత్రి నేను ఆమెను చెప్పాక మీరు అందరూ ఇంటికి వెళ్తారు, అమ్మాయి సభలు బాగా జరిగినాయి కదా, భోజనాలు బాగా పెట్టారు కదా, బాగా జరిగింది కదా వాక్యం అని. నీ జీవిత పోరాటం ప్రారంభమైన తర్వాత ప్రతిరోజు నీ వ్యాపారంలో, నీ కాలేజీలో, నీ ఉద్యోగంలో, నీ పరిచర్యలో 2 నీ మధ్యన ఉంటే ఏది నువ్వు పట్టుకుంటున్నావు? లోకాన్ని పట్టుకుంటున్నావా? దేవుని చిత్తాన్ని కోరుకుంటున్నావా? నీవే ఒక్కసారి నీ మనస్సాక్షిని అడుగు. జాషువా అంటున్నాడు, ఏది మీకు కావాలో నేడు మీరు కోరుకునండి. దేవుడు ఆదాము అవ్వలతో ఏమన్నాడు తెలుసా అండి? ఏమన్నాడు చెప్పండి? 99 పళ్ళు తినండి. యాపిల్కాయ కావాలా? మామిడికాయ కావాలా? బత్తాయికాయ కావాలా? తినాయి. 99 పళ్ళు తినండి, కానీ ఆ ఒక్క పండే తినకండి. కానీ అవ్వమ్మ గారు ఏం చేశారు తెలుసా అండి? వద్దన్నదే. చూడండి, చాలా మంది ఏది వద్దంటామో అదే చేస్తారు. కొంతమంది స్వభావం మూర్ఖులు అనాలి ఒక మాటలో చెప్పాలంటే. ఎప్పుడైతే ఈ అవ్వ తినదన్న పండును తినదో మీకు తెలుసు, వారి నేత్రాలు తెరవబడ్డాయి, వారు దిగంబరులు అనే విషయాన్ని వారు తెలుసుకున్నారు. ఒకసారి ఒక తమ్ముడు అడిగాడు, అన్నయ్య ఆ తినదన్న పండు తింటారని దేవుడికి తెలిసినప్పుడు ఆ చెట్టు ఎందుకంటే వేయడం? ఏ గుండు నుండి ఇంకా బాగుంటుంది కదా అన్నారు. చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది కొంతమంది జీవితంలో కదండి, దేవుడు ఎందుకు వేశాడంట? ఏ గుండు ఉంటే బాగుండేది కదా. గమనించండి, దేవుడు సంతోష్ రెడ్డి అనే నన్ను, ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని ఒక యంత్రాలుగా సృష్టించలేదు. గమనించండి, ఈ సృష్టిలో ఉన్న సృష్టికి మనకి చాలా వ్యత్యాసం ఉంది. ఈ యూనివర్స్ ని క్రియేట్ చేసి దేవుడు ఏమన్నాడంటే ఈ సృష్టి మీది అన్నాడు. సృష్టితో ఈ జనులు మీకు అనలే, మనలను చేసన్నాడు. ఈ సృష్టి మీది, మీకు నచ్చినట్టుగా ఉండండి అన్నాడు. మనల్ని రోబోలా చేయలే, ఒక స్వేచ్ఛగా చేశాడు. మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి. మీకు తెలుసు లేదో, జపాన్ అనే దేశం లేదా చైనా ఈ ఎలక్ట్రికల్ గూడ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. జపాన్లో ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి రోబోలు వచ్చినాయి. రోబోలు అంటే మీకు తెలుసు కదా, అచ్చం మనిషిలాగే ఉంటారు, మాట్లాడతారు, డ్యాన్స్లు వేస్తారు, రిమోట్లో మీరు ఎలా ఆపరేట్ చేస్తే అలా ఉంటుంది. ఇప్పుడు జపాన్లో కొన్ని రకాలైనటువంటి రోబోలు వచ్చినాయి, మీ కానూరుకి ఇంకా రాలే. ఆ రోబోలు ఏం చేస్తే తెలుసా మీకు? ఒకవేళ ఒక ఉద్యోగస్తుడు ఒక రోబో కొనుక్కొని తన ఇంటికి వెళ్తూ 7 గంటలకి జాబ్ అయిపోయింది, ఇంటికి వెళ్తే రోబోకి ఎస్ఎంఎస్ పెట్టాలి, రోబో నేను 8 గంటల ఇంటికి వస్తున్నాను, నాకు భోజనం వండి పెట్టంటే ఈయన ఇంటికి వెళ్ళే లోపల రోబో అన్నం వండేస్తుంది. అలాంటి యంత్రాలు కనిపెట్టేశారు. సో ఈ రోబో ఏది కావాలంటే అది వండేస్తుంది. నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అలాంటి రోబోలు మన భారతదేశం, మన కానూరు వచ్చింది అనుకోండి, ఇంకా పెళ్లి చేసుకున్న వాళ్ళు సారి పట్టుకెళ్ళరు. వెళ్తే ఏం పట్టుకెళ్తారు తెలుసా మీకు? ఒక రోబోని తీసుకెళ్లి పని చేయించేస్తారు. గమనించండి, ఈ రోబో మనకు అన్నిటినీ ఇస్తుంది, కానీ మన గుండెల్లో ఉన్న బాధని ఆ రోబో అర్థం చేసుకోలేదు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే, దేవుడు మనకి అన్ని అనగా ఆయనలా మనల్ని చేసుకున్నాడు, ఒక స్వేచ్ఛనిచ్చాడు. చూస్ వాట్ యు వాంట్. నీకేది కావాలో నువ్వే ఎన్నుకో. మరి ఆ 99 ఎందుకు, ఈ 1 ఎందుకంటే అది నమ్మకత్వానికి ఒక పరీక్ష. ఈ రాత్రి నేను కూడా అదే చెప్తున్నా, మనందరి జీవితాల్ని పాడు చేయడానికి ఎప్పుడు 99 డోర్లు రెడీగా ఉంటాయి, కానీ మన జీవితాన్ని వెలిగించి సన్మార్గంలో పెట్టడానికి ఒకే ఒక డోర్ ఎప్పుడు తెరుచుకొని ఉంటుంది, అది యేసయ్య మార్గం. ఈ రాత్రి ఒకవేళ 2 నీ మధ్యన ఉంటే ఏది నువ్వు పట్టుకుంటున్నావో నువ్వు ఆలోచించాలి.
లోకం నిన్ను ఎలా చేస్తా తెలుసా? ఎప్పుడు నిన్ను కన్ఫ్యూజ్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్, కానూరులో ఒక బడ్డీ కొట్టుకెళ్ళండి, ఒక సిగరెట్ పెట్టి చూడండి. ఆ సిగరెట్ పెట్టి మీద ఏముంటుందో తెలుసా? ఈ సిగరెట్ పెట్టి 100 రూపాయలు లేదా 150 రూపాయలు, కాలుస్తే కిక్ ఉంటుంది. కిందే అంటాడు, కాలుస్తే పోతావు, నీ ఇష్టం అని చెప్పి ఆ పెట్టి మీద ఫోటో కూడా వేస్తారు. ఎవరు ఎక్కువ కాలుస్తే వాళ్ళ ఫోటో అది. ఇప్పుడు సిగరెట్ పెట్టి మీద ఏముంది? ఒక పక్కన నిన్ను కాల్చమని చెప్తుంది, కాలుస్తే నువ్వు చచ్చిపోతావని చెప్తుంది. ఒక బ్రాందీ బాటిల్ మీద ఏమంటుంది తెలుసా? అబ్బో బ్రాండెడ్ బాటిల్ అని ఉంటుంది, కింద అంటాడు ఈ బాటిల్ నువ్వు తాగడం వల్ల నీ ఆరోగ్యం పాడొద్దు, నువ్వు పోతావు. లోకం ఎప్పుడు రెండు పెట్టి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది, కానీ యేసే మనల్ని ఎప్పుడు కన్ఫ్యూజ్ చేయడు. ఆయన రెండు ఉన్నప్పుడు అంటాడు, నువ్వు నన్ను కోరుకో, నా మార్గంలో నష్టం ఉండదు, నా మార్గంలో శాంతి ఉంటుంది. ఈ రాత్రి నేను అడుగుతున్నాను, రెండు నీ మధ్య నుండి ఏది నువ్వు కోరుకుంటున్నావు? ఒక యవనస్తుడిగా లోకం దేవుడి చిత్తం ఉంటే, అన్నయ్య నాకు దేవుడి చిత్తం కావాలని మీరు చెప్పగలరా? ఈ సభల ద్వారా ఏమండి నాకు లోకాశలు వద్దండి, ప్రభు చిత్తం కావాలని మీరు ప్రభువుకు లోబడగలరా? ఎంతమంది రాత్రి ఇక్కడ సరెండర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? నన్ను నేను ప్రభువుకి సమర్పించుకుంటున్నాను. ఎందుకండి నేను సభలు చెప్పండి? ఈ సభల ద్వారా అరే ఇక్కడ మ్యూజిక్ బాగుందిరా, జనం బాగా వచ్చారా, సంతోష్ రెడ్డి అంట, సమర్పణ రెడ్డి అంట, కుర్రోళ్ళందరూ ఐక్యతతో పెట్టారు, ఇవన్నీ మనకి కావాలి. కానీ దేవుడు మనల నుండి ఆశించేది ఏంటంటే ఈ సభల ద్వారా నీవు ఏ నిర్ణయాన్ని తీసుకుంటున్నావు, ఈ సభల ద్వారా నీ జీవితాన్ని నువ్వు ఎలా మలుచుకోవాలనుకుంటున్నావు అనేది ప్రభుకు కావాలి. ఈ సభలే కాదు, మీ చర్చిలో మీ పాస్టర్ గారు చెప్పే ప్రతి ప్రసంగంలో ఎప్పుడు రెండు ఉంటాయి. నీవే నీ ఇష్టం, నువ్వు ఏది పట్టుకుంటే అది నీ జీవితంలో జరుగుద్ది. చాలా మంది జీవితాలు మారడానికి యాత్రలు చేస్తారు, చాలా మంది జీవితాలు మారడానికి తపస్సులు చేస్తారు. కొంతమంది అంటారు జీవితం మారాలంటే ఇక్కడ రాసుంది, ఇక్కడ ఉందంటారు. నేనేమంటాను తెలుసా? జీవితం మారాలంటే ఇక్కడ లేదు. జీవితం మారాలంటే నీవు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంది. నీ కమిట్మెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ రాత్రి నేను చెప్తున్నాను, గమనించండి. 3 విషయాలు చెప్పి నేను ప్రార్థన చేసేస్తాను, కొంచెం శ్రద్ధగా వినండి. 3 విషయాలు చెప్తాను, చాలా శ్రద్ధగా వినండి. బైబిల్ గ్రంథంలో మంచి నిర్ణయాలు తీసుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. మళ్ళా చెప్తున్నా, బైబిల్ గ్రంథములో 66 పుస్తకాల్లో దేవుని గురించి మంచి నిర్ణయాలు తీసుకున్న అందరినీ దేవుడు ఆశీర్వదించాడు. వాటిలో 3 చెప్తాను, వినండి, చాలా జాగ్రత్తగా వినండి. మొదటిగా ప్రదేశాల్లో మంచి నిర్ణయం తీసుకోవాలి. రెండవదిగా పరిస్థితుల్లో మంచి నిర్ణయం తీసుకోవాలి. మూడవదిగా ఎదురయ్యే వ్యక్తుల్లో మంచి నిర్ణయం తీసుకోవాలి. జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా రిపీట్ చేయగలరా నాతో పాటు? మొదటిగా ప్రదేశాల్లో మంచి నిర్ణయం తీసుకోవాలి. రెండవదిగా పరిస్థితుల్లో మంచి నిర్ణయం తీసుకోవాలి. మూడవదిగా ఎదురయ్యే వ్యక్తుల్లో మంచి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకని ఈ 3 సంతోష్ రెడ్డి రాత్రి చెప్పినాడంటే, నాతో సహా ఈ సభలో కూర్చున్న మనందరికీ ఈ 3 ఎదురవుతాయి. ఈ 3 ఈ రాత్రి నేను మీతో చెప్తాను. మొదటిగా ప్రదేశాల్లో మంచి నిర్ణయం, రెండవదిగా పరిస్థితుల్లో మంచి నిర్ణయం, మూడవదిగా ఎదురయ్యే వ్యక్తుల్లో మంచి నిర్ణయం. ఈ రాత్రి ఒక మంచి నిర్ణయం తీసుకునే వ్యక్తిగా నీ ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. చెప్తాను, వినండి. మొదటిగా ప్రదేశాల్లో నువ్వు ఎంత మంచి నిర్ణయం తీసుకోవాలో చెప్తాను. బైబిల్ గ్రంథంలో మీ అందరికీ బాగా పరిచయమైనటువంటి వ్యక్తి జోసెఫ్. యోసేపు అనేటటువంటి వ్యక్తి మీ అందరికీ పరిచయం అని నేను అనుకుంటున్నా. మీరందరూ చర్చికి వెళ్ళే విశ్వాసులు కాబట్టి అర్థం చేసుకోండి. జోసెఫ్ అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. ఒకానొక సమయంలో ఆయన ఒక దర్శనాన్ని చూశాడు. ఆయన చూసిన దర్శనం ఆయన ఏం చేసిందంటే, ఎన్నో ఉడిదొడుకుల కింద తీసుకెళ్లి ఐగుప్తులో బానిసగా చేసింది. ఎట్టకేలకు ఆయన ఐగుప్తులో ఒక పనుడిగా చేరాడు పోతీఫర్ ఇంట్లో. మళ్ళా ప్రమోషన్ వచ్చింది, ఓనర్ అయ్యాడు. మీ అందరికీ తెలుసు కదండి. జోసెఫ్ ఎన్నో ఉడిదొడుకులు అనుభవిస్తూ హమ్మయ్య అని నిలబడ్డాడు. నిలబడిన వెంటనే జోసెఫ్ జీవితంలో ఒక భయంకరమైనటువంటి సంఘటన ఎదురైంది. అదేంటంటే, ఏ ఇంటిలో అయితే జోసెఫ్ పనుడిగా చేరాడో ఆ ఇంటిలో ఉన్న యజమానురాలు జోసెఫ్ మీద కన్నేసింది. బైబిల్ గ్రంథం ఇలా మాట్లాడుతుంది ఏమనంటే, జోసెఫ్ చాలా అందగాడు, సుందరుడు అంటే మంచి పర్సనాలిటీ, ఒక స్మార్ట్ గా ఉన్నాడు ఈ అబ్బాయి. సో ఈ పెళ్లి కాని అబ్బాయికి
ఒక ఆఫర్ వచ్చింది. ఏంటంటే, ఏమయ్యా నువ్వు నాతో తప్పు చేస్తావా? ఒకవేళ నువ్వు నాతో తప్పు చేస్తే నేను నీకు మంచి శాలరీ ఇస్తాను. మా ఆయనకి చెప్పను, నువ్వు నాతో తప్పు చేస్తావని పెళ్లి కాని కుర్రోడికి ఒక ఆఫర్ వచ్చింది. చాలా జాగ్రత్తగానండి. ఒకానొక రోజు ఏమైందంటే, ఎవరూ లేరు, ఈయన ఒంటరిగా ఇంట్లో పని చేసుకుంటున్నాడు. అలా ఒంటరిగా ఇంట్లో పని చేసుకుంటుంటే ఈమె బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం, ఎవరూ లేని సమయాన్న పరిగెత్తుకొని గదిలోకి వెళ్ళి అతడును ప్రేరేపించింది. ఏమనంటే, నువ్వు నాతో పాపం చెయ్యి. జాగ్రత్తగానండి, పెళ్లి కాని కుర్రోడికి ఒక ఆఫర్ వచ్చింది. ఎవరూ లేని ప్రదేశంలో జోసెఫ్ ఉన్నాడు, ఒంటరిగా పని చేసుకుంటున్నాడు అని బైబిల్లో ఉంది. ఏమంటుందో తెలుసా? అరే మా ఆయన లేడు, ఎవరు లేరురా, నువ్వు నాతో పాపం చెయ్యి, నన్ను సంతోషపెట్టు, నీకు ఎక్కువ జీతం ఇస్తా. ఒకవేళ ఈ కాలం కుర్రోడికి గనక ఇలాంటి ఆఫర్ వస్తే మనందరికీ తెలుసు సమాజం ఎంత పాడైందో. 100% ప్రతి ఒక్కరూ ఆ అవకాశాన్ని వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ జోసెఫ్లో జీవితాన్ని మనం గమనిస్తే జోసెఫ్కి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటో తెలుసా? ఒకటి, తలుపేసి పాపం చేయాలి, లేదా తలుపు తీసి పారిపోయి దేవుడి చిత్తాన్ని పట్టుకోవాలి. అప్పుడు ఎవరు శ్రేమంటున్నాడు తెలుసా? తనతో ఇలా మాట్లాడుతున్నాడు. ఎంత బాగుందండి బైబిల్లో మాట. నీ భర్త ఈ ఇంటంతట మీద అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద నాకు అధికారము ఇవ్వలేదు, నేను ఈ పని చేయలేను. తను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆమెను అక్కడ వదిలిపెట్టి పారిపోయాడు. ఇంగ్లీష్లో అయితే హీ రన్ అవే ఫ్రమ్ సిన్స్, అనగా పాపము నుండి పారిపోయాడు. భలేగుంది ఆ మాట, జాగ్రత్తగా గమనించండి. రెండూ తన దగ్గరే ఉన్నాయి. తను అనుకున్నాడు ఇది నాకొద్దు అని పారిపోయాడు. వచ్చిన రివార్డ్ ఏంటో తెలుసా? ఒకవేళ ఈ కాలంలో కానూరులో గనక ఎవరికైనా ఉదాహరణ ఒక యవనస్తుడికి ఇలాంటి శోధన వచ్చి ఆ తమ్ముడు నిజంగానే గుండె నిబ్బరం చేసుకొని నేనన్నయ్య స్ట్రాంగ్ అన్నయ్య, ఇలాంటి నీచమైన పాపానికి నేను వెళ్ళనన్నయ్య అని పరిగెట్టేసి వస్తే గనక అలాంటి యవనస్తుడు మనమైతే ఏం చేస్తాం తెలుసా? ఖచ్చితంగా ఇలాంటి స్టేజ్ మీద పెట్టి సన్మానం చేయొచ్చు. ఎందుకంటే ఎంత మంచోడు రా నువ్వు అనొచ్చు. కానీ గమనించండి, జోసెఫ్ తీసుకున్న ఒక మంచి నిర్ణయం తనను 13 సంవత్సరాలు జైల్లో పెట్టింది. తీసుకుంది మంచి నిర్ణయమేగా, రెండు తన మధ్యనే ఉన్నాయి. తను పట్టుకున్న నిర్ణయం ఏంటంటే నాకొద్దు, నాకు దేవుడి చిత్తం కావాలి. తీసుకున్న నిర్ణయం మంచిది, కానీ 13 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఈ రాత్రి మీరు ఎవరికైనా డౌట్ ఉందా? నేను మంచిగా ఉన్నప్పుడే నా కష్టాలు పెరిగిపోయినాయి, నా క్యారెక్టర్లో ఏ తప్పు లేనప్పుడే నాకు అనవసరమైన చిక్కులు వచ్చినాయి, నేను బాప్తిస్సు పొందిన తర్వాతే నాకు శోధనలు పెరిగిపోయినాయి, నా వ్యక్తిత్వాన్ని మార్చుకున్నాకే నాకు కష్టాలు పెరిగిపోయినాయి అనేవారు ఎవరైనా ఇక్కడ కూర్చుంటే నేను మీతో ఒక్క మాట చెప్తున్నాను, వినండి. క్యారెక్టర్ బాగుంది, వ్యక్తిత్వం బాగుంది, నిర్ణయం బాగుంది, 13 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఒక తీసుకున్న మంచి నిర్ణయం 13 సంవత్సరాలు జైల్లో పెట్టింది. కానీ ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా? తను తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం. దేవుడు అన్నాడు, దేవా మంచిని పట్టుకున్నానయ్యా, మంచిని పట్టుకుంటే నాకు ఇదే జరిగేది. చాలా మంది జీవితంలో ఇదే శోధన వస్తూ ఉంటుంది. మంచిగా బ్రతుకుదాం అనుకున్నప్పుడే శోధనలు వచ్చేస్తూ ఉంటాయి. మంచిగా మాట్లాడినప్పుడు, మంచిగా ప్రార్థన చేసినప్పుడు, మంచిగా దేవుళ్ళు ఎదగాలనుకున్నప్పుడు ఇది వదిలేద్దాం అనుకున్నప్పుడే పెరిగిపోతాయి. అలా 13 సంవత్సరాలు జైల్లో ఉంటే నా ప్రభు అంటున్నాడు, నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది కనుక ఆ రోజు నువ్వు మంచోడివి అంటే ఎవ్వరూ నమ్మలే, నేను ఒక్కడిని మాత్రమే నేను నమ్మాను, కాబట్టి ఇదిగో నేను ఇవ్వబోయే గిఫ్ట్ అని చెప్పి ఏం చేశాడు తెలుసా అండి? ఒక సింగిల్ నైట్ లో, గమనించండి, ఒక్క రాత్రిలో ఖైదీని కాస్త రాజుగా మార్చాడు. జోసెఫ్ తీసుకున్న నిర్ణయం 13 సంవత్సరాలు జైల్లో పెడితే 80 సంవత్సరాలు రాజరికాన్ని అనుభవించాడు. తీసుకున్న నిర్ణయం మంచిది గనుక తన జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు. ఈ రాత్రి నేను అడుగుతున్నాను, మీరు ఉంటున్న ప్రదేశాల్లో మీరు మంచి నిర్ణయం తీసుకోగలరా? 10 మంది కాలేజ్ ఫ్రెండ్స్తో మీరు ఏదైనా ఒక పార్టీకి వెళ్తే ఆ పార్టీలో మీ పేరెంట్స్కి, మీ పాస్టర్ గారికి తెలియకుండా ఒక ఆఫర్ నీ దగ్గరికి వస్తే నువ్వు తన్నేయగలవా?
మీరు వెళుతున్నటువంటి పొలం పనిలో, మీరు వెళుతున్నటువంటి వృత్తిలో, మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో ఒకవేళ వెళ్ళకూడని ప్రదేశంలో కనుక మీరుంటే, అక్కడ మీకు ఆఫర్ వస్తే మీరు తీసుకోగలిగితే దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా పైకి లేపుతాడు. ఎందుకంటే ఇక్కడ మనకి ఛాలెంజెస్ ఎదురు అవ్వవు. ఛాలెంజ్ ఎదురయ్యే టైంలోనే మనం అంటే ఏంటో నిరూపించాలి. ఒకసారి ఒక కొడుకు అన్నాడట, నాన్నగారు ఎరా బాబు రన్నింగ్ రేస్ లో సెకండ్ వచ్చాను నాన్నగారు. అయ్య బాబోయ్, నా కొడుకు పరుగు పందులో సెకండ్ వచ్చాడంట. ఏమే గులాబ్ జామ్ వండవే వీడికి. వెంటనే వాళ్ళ అమ్మగారు వెళ్ళి గులాబ్ జామ్ వండిందంట. నా కొడుకు పరుగు పందులో సెకండ్ వచ్చాడు. వెంటనే వాళ్ళ కొడుకుని చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాళ్ళ నాన్న అన్నాడంట, ఒరే నిజంగా నీకన్నీ తాత బుద్ధులే వచ్చినాయిరా, నువ్వు మన వంశ పరువు నిలవబెట్టావరా, పరుగు పందులో 2వ ప్రైజ్ రావడం అంటే మామూలు విషయం కాదురా అంటూ అన్నాడంట. ఒరే పరుగు పందులో ఎంతమంది పరిగెట్టారా అన్నాడట. వెంటనే వాడు అన్నాడంట, ఇద్దరే నాన్నగారు అన్నాడట. పరిగెట్టింది ఇద్దరే, వీడు సెకండ్ వచ్చాడు. అది ఛాలెంజ్ కాదు, సవాలు మనకు ఎదురవ్వాలి. ఆ టైంలో ప్రభువును నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నావో నీవు నిరూపించాలి. ఈ రాత్రి నేను అంటున్నాను, ప్రదేశాల్లో మంచి నిర్ణయం తీసుకోగలరా? ఏ ప్రదేశంలో అయితే నీ దర్శనం పాడైపోతుందో, ఏ దర్శనంలో అయితే, ఏ ప్రదేశంలో అయితే నువ్వు కృంగిపోతున్నావో ఆ ప్రదేశంలో మంచి నిర్ణయం తీసుకో. ఎందుకు పాస్టర్ గారు ఎంత సూటిగా చెప్తున్నారంటే, ఈ మాటలే మిమ్మల్ని వెలిగిస్తాయి, ఈ మాటలు మిమ్మల్ని ఖచ్చితంగా బ్రతికిస్తాయి. కింగ్ డేవిడ్, ఇశ్రాయేలుకి రాజు అయినటువంటి దావీదు గారు ప్రదేశాల్లో ఒక్క మంచి నిర్ణయం తీసుకోక ఆయన భయంకరమైన శోధన అనుభవించారు. మీ అందరికీ తెలుసు. ఈ రాత్రి నువ్వేది పట్టుకోవాలని అనుకుంటున్నావు? మరి ముఖ్యంగా యవనస్తులకి నేను చెప్తున్నాను, ఎందుకంటే అనేకమైన ప్రదేశాల్లో నువ్వు ప్రయాణం చేయొచ్చు, పార్టీలకు వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో తిరగచ్చు, ఏదైనా చేయొచ్చు. సంతోష్ రెడ్డి అనే నాకు ఒక మంచి సాక్షి ఉంది. నీ దగ్గర ఉందా? మేము బ్యాచులర్ ఆఫ్ కామర్స్ నేను కంప్లీట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ యథార్థంగా ఇక్కడ ఉండి బైబిల్ పట్టుకొని చెప్తున్నా, మేమందరూ బీచ్కి వెళ్ళి ఒక పార్టీ పెట్టారు. ఒరే ఎవడు మానేస్తే కుదరదు, అందరూ రావాలరా, అందరూ పార్టీకి రావాలి, తప్పించుకుంటామంటే కుదరదు. సో అందరూ పార్టీకి వెళ్ళాం. నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది, తప్పలే. సో అందరూ పార్టీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు లేరు, అందరూ బీచ్లో ఆడుతున్నారు. సో అందరూ ఆడుతున్న తర్వాత మా దాంట్లో ఒక ఇద్దరు యవనస్తులు చక్కగా మధ్యలో నుంచి బయటకు వెళ్ళి, ఎండింగ్ కాబట్టి అంత కాస్ట్లీ బ్రాండెడ్ తీసుకొచ్చారు బాటిల్స్. అదంతా లండన్ బ్రాండ్ అంట. లండన్ బ్రాండ్ తీసుకొచ్చి ఏమన్నారు తెలుసా? మన చదువులు అయిపోయినాయి, కొంతమంది ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు, కొంతమంది పై చదువులకు వెళ్ళిపోతున్నారు, కాబట్టి ఈరోజు మనం అందరం ఎంజాయ్ చేయాలన్నారు. ఏంట్రా ఎంజాయ్ అని చెప్పి అలా చూస్తే అందరినీ రౌండ్ గా కూర్చోబెట్టారు. అన్ని గ్లాసులు తీసి టక్ 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 అని పోసారు. అందరూ ఇలా మైమర్చిపోతున్నారు బిర్యానీ ముందు పెట్టుకొని. సంతోష్ రెడ్డికి కూడా ఒక గ్లాస్ ఇవ్వండి. ఇలాంటి సాక్షి నీకు ఉండాలి. ఏమన్నా తెలుసా, నేను చెయ్యా. అప్పుడు అందరూ ఏమన్నా తెలుసా, ఎవరికి చెప్పావు, మనలో ఉంచేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు అలాగే అంటారు, నువ్వు ఎంత ఏదో పని చేసినా ఎవరికి చెప్పండి రా అంటారు. అదేమో నువ్వు ఆఫర్ అనుకుంటావు. నువ్వు ఎవరికి చెప్పు, మనలోనే ఉంచేద్దాం. ఇంత ధైర్యంగా కంటమెత్తడానికి గల కారణం ఏంటంటే, ఆ రోజు నా నిర్ణయం ఈ మాట చెప్పేస్తుంది, వద్దు నాకు ఇది, అరే నువ్వు తీసుకున్నారా, ఎంజాయ్ చేయాలరా, వద్దు నాకు ఇది, నేను చెయ్యా, దేవుడు పెట్టవే చెయ్యి, నాకు వద్దు ఇది. అందరూ వేసుకుని రకరకాలుగా ఎంజాయ్ చేశారు. ఆ రోజు నేను ఏది ముట్టుకోకుండా నా పనిని, నా ప్రత్యేకతను నేను చూపించాను. అనేకమైన సందర్భాల్లో నాకెదురైన, ఈరోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉన్నారు, కొంతమంది అయితే అసలు ఏ డిపార్ట్మెంట్ లేకుండా చెదిరిపోయారు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను దేవుని పిల్లరా, ఆ రోజు ఆ ప్రదేశంలో నేను తీసుకున్న ఒక మంచి నిర్ణయం నన్ను నిలబెట్టింది, నా తోటి వారిని మార్చింది. ఈ రాత్రి నేను చెప్తున్నా, నీకేమైనా ఎదురవుతున్నాయా? 2 ఎదురవుతున్నాయా? కొన్ని ప్రదేశాల్లో తప్పదు, కానీ తల వంచద్దు. కొన్ని ప్రదేశాల్లో నువ్వు చేయి కలపాలి, తప్పదు, కానీ ఆ టైంలో ప్రభు కోసం నీవు నిలబడే ప్రయత్నం చేయి. చాలా మంది ప్రదేశాల్లో పాడైపోతున్నారు. ఒకవేళ ఈ రాత్రి నేనంటున్నాను, ఇలాంటి ఆఫర్ కాకపోయినా ఏదో ఒక ఆఫర్ నీ జీవితంలో అవ్వది 2 పెడితే, ఆ టైంలో నువ్వు ప్రభువుని పట్టుకుంటున్నావా, లోకాన్ని పట్టుకుంటున్నావా, నీవే ఒక్కసారి ఆలోచించు. మొదటిగా
ప్రదేశాల్లో మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇలాంటి సభల్లో ఉన్నప్పుడు, చర్చెస్లో ఆరాధన చేస్తున్నప్పుడు, నీవు నాతో మాట్లాడు ప్రభా, నీవు ఉంటే నాకు చాలయ్యా. మంచి నిర్ణయం తీసుకున్నావు, మరి ఆ గుమ్మం దాటకి ఏమవుతుంది ఆ నిర్ణయం ఒకసారి నువ్వు ఆలోచించు. అనుదినము క్రీస్తుని వెంబడించండి. యవ్వనస్తులకు నేను మరి ముఖ్యంగా చెప్తాను, ఎందుకంటే ప్రతి యవ్వనస్తుడి జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే కోరికలు ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి చేరాలనే గురులు ఉంటాయి. నా ప్రియ ప్రియ సహోదరి సహోదరులు అందరికీ నేను చెప్తున్న మొదటి మాట, రైట్ డెసిషన్, మంచి నిర్ణయం, సరైనటువంటి ప్రదేశాలు అనగా నిన్ను పాడు చేసేటటువంటి ప్రదేశాల్లో సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్లేసెస్ లో మంచి నిర్ణయం తీసుకోండి. నెంబర్ 2, పరిస్థితులు. ఇవందరి జీవితంలో ఎదురవుతాయి. పరిస్థితుల్లో నువ్వంటే ఏంటో నిరూపించాలి. ఒకనొక సమయంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అనే 3 యవనస్తులు ఉన్నారు. బైబిల్లో వీళ్ళందరి గురించి మీకు బాగా తెలుసు. నేను ఏది నా సొంత మాటలు నేను ఉపయోగించట్లేదు, నేను రిఫరెన్స్ మాత్రమే మీతో చదివించట్లే, కానీ నేను చెప్పేదంతా కూడా బైబిల్లోదే నేను మీతో మాట్లాడుతున్నా. 3 యవనస్తులు ఉన్నారు, షడ్రక్ మేషక్ అబేద్నెగో. వీళ్ళు జెరూసలేము నుండి బబులోనికి చెరపట్టబడ్డారు. బబులోన్ యెరూషలేమును కూల్చేసింది. సో బబులోన్ చెరతో తీసుకెళ్ళినప్పుడు వీళ్ళందరూ బబులోనికి వెళ్ళిపోయారు. 3 యవనస్తులు, వీళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు. కానీ వీళ్ళ జీవితంలో ఎదురైన ఛాలెంజ్ ఏంటో తెలుసా అండి? ఒకటే ఒక ఛాలెంజ్, అందరూ జాగ్రత్తగా వినండి. అందరూ ప్రతిమను మొక్కాలి, లేదంటే అగ్నిగుండంలో దూకాలి. ఇదే ఛాలెంజ్. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, సి లేదు. ఇంకా ఏంటి ఆప్షన్ ఏ? ప్రభుని సేవించాలి. ఆప్షన్ బి ఏంటంటే ప్రతిమకు మొక్కాలి. ఒకవేళ ఎవడైనా ప్రతిమకి మొక్కకపోతే పనిష్మెంట్ ఏంటి చెప్పండి? ఎవరికైనా తెలుసా? బగబగ మండే అగ్నిగుండంలో వాళ్ళని విసిరేస్తాం. ఇది కట్టుకథ పెట్టకథ కాదు, బైబిల్లో జరిగినటువంటి యథార్థ సంఘటన మీ కళ్ళ ముందు పెడుతున్నా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు మేము ప్రతిమకు మొక్కాలా, యెహోవాని సేవించాలా? క్లిష్ట పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. ఆ టైంలో వీళ్ళు షడ్రక్ మేషక్ అబేద్నెగో ఒక అద్భుతమైన మాట మాట్లాడతారు. ఏమనంటే, ఆ రాజుతో వీళ్ళు అంటారు, మేము సేవించుచున్న ఈ దేవుడు జీవము కలిగిన దేవుడు, మమ్మలను ఈ అగ్నిగుండంలో నుంచి తప్పించుటకు ఆయన సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా, మేము కాలి బూడిదైపోయినా యెహోవానే సేవిస్తాము, కానీ ప్రతిమకు మేము మ్రొక్కము. ఆ మాట బైబిల్లో మనలను ప్రభావితం చేసే చాలా వచనాలు ఉన్నాయి. నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి వచనం అది. మేము కాలినా కాలకపోయినా యెహోవానే సేవిస్తాం. ఈ రాత్రి ఇక్కడ ఉన్న మీరందరూ ఎలా ఉండాలి తెలుసా? శోధన వస్తే, శోధన పోయినా, ఏదేమైనా మేము ప్రభుని సేవిస్తాం. కొంతమంది జీవితాలు ఎలా ఉంటుందంటే, నాకు అది ఇస్తే మేము దేవుడికి ఇది ఇస్తామండి. దేవుడు మా కొడుకు కండి 5 లక్షలు కట్నం ఇచ్చే సంబంధం తెస్తే మేము 50,000 ఇస్తామండి దేవుడికి. కూతురికి గనక ఏమి కట్నం లేని సంబంధం ఏదైనా ఇస్తే 1,000 రూపాయలు చర్చిలో ఇచ్చుకుంటామండి. కొంతమంది దేవుడి దగ్గర ఆఫర్లు పెడతారు, మాకు అది ఇస్తే మేము ఇది ఇస్తాం. అది క్రైస్తవ్యం కాదు. నిజమైన క్రైస్తవుడు ఏమంటాడంటే, ఏది ఉన్నా ఏది లేకపోయినా నేను ప్రభునే సేవిస్తాను. అలాంటి రోషం కలిగిన వారు ఈ గ్రామంలో ఉన్నారా? భక్తుడైన యోబు ఏమంటాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునెను, నా తల్లి గర్భంలో నేను దిగంబరిగా వచ్చిందని, దిగంబరిగానే నేను ఏదో ఒక రోజు నేను వెళ్ళిపోతాను. ఎంతమంది రాత్రి చెప్పగలరు, నాకు షుగర్ తగ్గినా తగ్గకపోయినా మేము ప్రభు కోసమే నిలబడతాం. మా ఇంట్లో గొడవలు తగ్గినా తగ్గకపోయినా మేము ప్రభు కోసమే నిలబడతాం. నా ప్రార్థనకి జవాబు కొంచెం ఆలస్యం అయినా నేను ప్రభు కోసమే నిలబడతాను. నా భర్త మారినా మారకపోయినా నేను ప్రభువునే పట్టుకొని ఉంటాను. ఎదురయ్యే పరిస్థితుల్లో మంచి నిర్ణయాన్ని మీరు తీసుకోగలరా? కొన్నిసార్లు మనకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయంటే, పూర్తిగా మనల్ని దేవుడికి దూరం చేసేస్తాయి. నువ్వు ప్రార్థన చేయలేవు, బైబిల్ చదవలేవు, సరిగ్గా గుడికి వెళ్ళి నీ బుర్ర అక్కడ ఉండదు. అలాంటి పరిస్థితుల్లో అపవాది మన జీవితంలో పెట్టినప్పుడు నువ్వు చెప్పగలిగిన మాట ఏంటంటే,
జరిగినా జరగకపోయినా నేను ప్రభు కోసమే నిలబడతాను అనే క్రైస్తవ్యం నీలోనికి రావాలి. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీరందరూ స్వస్థతనే ఆధారం చేసుకొని వచ్చారనుకోండి, ఒకవేళ నీకు కంటి కరగకపోతే నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నాకు దేవుడు వద్దంటావు. ఒకవేళ ఇక్కడున్న మీరు అప్పుల గురించే వచ్చారనుకోండి, ఇంటికి వెళ్ళాక మీ వడ్డీవాడు ఫోన్ చేశాడు అనుకో, నువ్వు దిగాలు పడిపోతావు. కానీ ఇక్కడున్న మీరు, నా ఆత్మను దేవుడు రక్షిస్తాడు, నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తాడు, నా జీవితంలో శాంతినిస్తాడు, నాకు మనశ్శాంతినిచ్చే దేవుడు ఆయనే అని నువ్వు వచ్చావనుకో, ఏది ఉన్నా ఏది లేకపోయినా నువ్వు ప్రభు కోసమే నిలబడతావు. ఆప్షన్లు ఇప్పుడు దయచేసి ప్రభు దగ్గర పెట్టకండి. అది ఇస్తే నేను ఇది ఇస్తాను, అది జరిగితే నేను ఇది చేస్తాను. ఏది జరిగినా జరగకపోయినా నువ్వు ప్రభు కోసం నిలబడాలి. ఒకసారి మేము హైదరాబాద్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన, వాక్యం చెప్తూ ఉండగానే పెద్ద వర్షం పడిపోతా ఉంది. ఏంట్రా నేను ఇప్పుడే మైక్ పట్టుకున్నప్పుడే వర్షం ఏంటో అనుకుంటున్నా. అలా జనం తడుస్తూ ఉన్నారు. కొంతమంది గొడుగులు పట్టుకెళ్ళిపోతారు, పరిగెడతా ఉన్నారు. కొంతమంది పక్కిళ్ళు ఉన్న వాళ్ళు వెళ్ళి గొడుగు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. గాలి వస్తూ ఉంది. నేనైతే వాక్యం ఆపలే. నేను ఒకటే చెప్పా, అది జరిగితే ఇది జరుగుతనేవాడు కాదు. వర్షం ఆగిపోయినా మీరు వాక్యం వింటాను అంటే వాక్యం వినేవారు ఇక్కడ ఉండండి. ఒకవేళ వద్దు నాకు వెళ్ళిపోతాను అనుకుంటే వెళ్ళేవారు వెళ్ళిపోండి. అలా జరుగుతూనే ఉంది. విత్ ఇన్ 2-3 మినిట్స్లో అంత పెద్దగా పడే వర్షం అంతా అక్కడ ఆగిపోయింది. దేవుడు మాకు ఒక మంచి వాతావరణం ఇచ్చాడు, మేమందరం కలిసి దేవుణ్ణి సేవించడానికి. కొన్ని సార్లు పరిస్థితులు మారినాయి కదా అని మన భక్తులు మార్చేయకూడదు. నీకెదురయ్యే పరిస్థితుల్లో కూడా నీ విశ్వాసాన్ని నిరూపించి మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఈ 3 యవనస్తులు మంచి నిర్ణయం తీసుకున్నారు. కాలినా పర్వాలేదు, మా దేవుణ్ణి మేము సేవిస్తాం. ఎంతమంది యవనస్తులు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు? చిన్న పరిస్థితుల్లో నేను యూత్లో ఉండను, లేదంటే చిన్న పరిస్థితుల్లో నేను చర్చికి వెళ్ళను, చిన్న క్లిష్టమైన పరిస్థితుల్లో నాకు అవసరం లేదు. మీకు తెలుసా అండి, పాకిస్తాన్లో లాహోర్ అనేటటువంటి పట్టణం ఉంది. లాహోర్, పాకిస్తాన్లో లాహోర్ మెయిన్ సిటీ అనుకుంటుంది. లాహోర్లో ఒక భార్యాభర్తలు, కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు బైబిల్ చదువుకుంటున్నారు. నిజంగా జరిగిన సంఘటన. బైబిల్ చదువుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి ఇతర మత సహోదరులు వచ్చన్నారు, మీరు గనక మన ఏరియాలో ఉండి ఈ బైబిల్ చదివారా మామూలుగా ఉండదు, వదిలేయండి అన్నారు. ఈ కొత్త యువ దంపతులు మేము ప్రభువునే పట్టుకుంటాం అన్నారట. వెంటనే వాళ్ళు అన్నారంట, ఒకవేళ ఇదే గనక నువ్వు చేసావంటే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించి వదిలేశారు. 2 రోజులు అయిన తర్వాత ఈ ఇద్దరు యువ భార్యాభర్తలు ఇద్దరు కూడా బైబిల్ చదువుకుంటున్నారు. ప్రపంచం అంతా నోటి మీద ఏళ్ళేసుకుంది. వాళ్ళిద్దరిని చూసి బయటికి లాగారు. ఆఖరిగా ఓ మాట అడిగారు, పరిశుద్ధ గ్రంథాన్ని వదిలేస్తారా వదలరా? అప్పుడు ఆ ఇద్దరు యువ దంపతులు ఏమన్నా తెలుసా, చావనైనా చస్తాం కానీ మేము ప్రభుని వదలం. అప్పుడు వాళ్ళిద్దరి మీద నడి రోడ్డులో వాళ్ళిద్దరిని నిలబెట్టి అందరి ముందు వాళ్ళిద్దరి మీద కిరసనాయిలు పోసి తగలబెట్టేటప్పటికి ఇద్దరు కేకలేసుకొని మండిపోతూ అలా కాలిపోతా ఉన్నారు. అది ఒక బాధనిస్తే రెండో బాధ ఏంటో తెలుసా, కాలిపోతున్న తన భార్య 9వ నెల గర్భవతి. క్లిష్ట పరిస్థితుల్లో దేవుణ్ణి విడిచిపెట్టలేదు. నేనేమంటాను తెలుసా, ఒకవేళ అలాంటి పరిస్థితులు మనకి ఇక్కడేమి రాలే, కానీ నేనంటాను నీకెదురయ్యే చిన్న పరిస్థితుల్లో, చిన్న శోధనలో మంచి నిర్ణయాన్ని పట్టుకోండి. ప్రభు నాతో ఉన్నాడు, నన్ను తప్పిస్తాడు. అగ్ని లాంటి సమస్య నా ముందున్న ప్రభు నాతో ఉన్నాడు. ఈ రాత్రి ఇక్కడ చాలా మంది కూర్చున్నారు. అనేకుల మందిలో మీకు తెలుసా, ఒక్కొక్కరిని నేను ఆఖరిలో వచ్చి నేను కలిస్తే అందరి సమస్యలు చెప్తే తెల్లవారుజాన అవుద్ది. అందరి జీవితాల్లో ఇక్కడ పోరాటాలు ఉన్నాయి. లేవు అంటే ఒక పెద్ద అబద్ధం. అందరి జీవితంలో ఏ ఒక పోరాటాలు ఉన్నాయి. నీ పోరాటంలో నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకునే వ్యక్తిగా నిలబడగలవా? ఏమైంది? మంచి నిర్ణయం పట్టుకున్నందుకు ఏమైంది? తీసుకెళ్లి 3 మండే అగ్నిగుండంలో ఇసిరి పడేశారు. జాగ్రత్తగా వినండి, నువ్వు ప్రభు కోసం రోషంగా నిలబడితే దేవుడు ఎంత గొప్పగా నిలబెడతాడో నేను చెప్తాను, వినండి. 3 తీసుకెళ్లి మంటల్లో వేస్తే ఏమైందో తెలుసా, కాలి బూడిదవ్వాలి. ఆడవారు మీరు చెప్పండి, మీరు ఎప్పుడైనా సరే మీ భర్తల గారికి ఎప్పుడైనా చికెన్ ఫ్రైలు చేశారా? చికెన్ ఫ్రై చేసి జాయింట్ చేస్తే ఏం చేస్తారు, ఆ మసాలా పెట్టినటువంటి కోడిని ఇలా నూనెలో వదిలేటప్పటికి ఆ నూనె రవ్వ చేతి మీద పడితే చాలు
చిన్న బొబ్బ కట్టుద్దిగా, కట్టేటప్పటికి సాయంత్రం ఇంకా ఆయన మీద బుసలు కొట్టేస్తారు. నీ వల్ల జరిగింది నాకు ఇలాగా, నీ కొనడం బట్టే నాకు ఇలా జరిగింది. ఆయన ఇంక తినడం కూడా మానేస్తాడు. చిన్న నూనె పోగు లాంటిది నీ చేతి మీద పడితే సురుక్కుమంటుంది. నీకు పగపగ మండే అగ్నిలో ముగ్గురిని ఇసిరేస్తే ఏమైందో తెలుసా? రాలింది బూడిద కాదు, స్తుతి యాగం అక్కడ నుండి బయలుదేరింది. అరే ఎంతమందిని వేశారా? ముగ్గురిని వేసాం. మరి నాకు నలుగురు కనిపిస్తున్నారే. 4వ వ్యక్తి పేరు దహించు అగ్ని. నలుగురు మంటలో పాటలు పాడుతున్నారు. జాగ్రత్తగా వినండి. రాజు ఏమన్నాడు తెలుసా? షడ్రక్, నీ దేవుడు గొప్పోడయ్యా, మంటలు ఆర్పిచ్చేయమంటావా? షడ్రక్ అంటున్నాడు, వద్దు బాస్, మీరు అవకాశం ఇస్తే ఇదే మంటలో నుంచి నడుచుకొచ్చేస్తాం మేము ముగ్గురం బయటికి. అయితే రండయ్యా. అగ్ని గుండములో నుంచి, ఇది అసలైన ఎంట్రీ అంటే, అగ్ని గుండములో నుంచి ముగ్గురు భక్తి పరులు కూడా బయటకు వచ్చేటప్పటికి బైబిల్ సెలవిస్తుంది, వారి తల వెంట్రుక కూడా కాలలేదు. గమనించండి, అగ్ని కూడా వారికి మేలైంది. ఈ రాత్రి ఇక్కడ ఎవరైనా కూర్చున్నారా? అగ్ని లాంటి సమస్య నా ముందుంది పాస్టర్, అగ్ని లాంటి శోధన నా ముందుంది పాస్టర్, భయంకరమైన సమస్యలో ఇరుక్కుపోయాను అనేవారు ఎవరైనా ఉంటే, ఒక భక్తుడు ఒక పాట రాస్తూ అంటాడు, అగ్ని లాంటి సమస్య కూడా నీకు మేలే కదా, నీకు మేలే కదా. నా జీవితంలో నాకెదురైన ఒక చీకటి పరిస్థితిలో నేను తీసుకున్న మంచి నిర్ణయం సంతోష్ రెడ్డిని ఇలా నిలబెట్టింది. సంతోష్ రెడ్డి పెద్దోడు కాదు, సంతోష్ రెడ్డి గొప్పోడు కాదు, సంతోష్ రెడ్డి ఉన్నవాడు కాదు, నథింగ్, ఏమీ లేదు. ఆయన కృప నన్ను నడిపిస్తుంది. ఈ రాత్రి నేను చెప్తున్నానంటే, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మీకెదురవుతున్న పరిస్థితుల్లో మంచి నిర్ణయం తీసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా బలహీనలు మంచాన పడ్డారేమో, వాళ్ళకి నేను ఎంతో ప్రార్థన చేస్తున్నా, వాళ్ళలో ఇంకా స్వస్థత రాలేదేంటో నువ్వు అనుకుంటున్నావేమో, కంగారు పడద్దు. నీ నిర్ణయం ఖచ్చితంగా బిడ్డను స్వస్థపరుస్తుంది. కొంచెం ఓపిక పట్టు, కొంచెం ఓపిక పట్టు. ఎదురు చూస్తున్నాను దేవుడు ఇస్తాడని. జరిగినా జరగకపోయినా. ఒకసారి ఓ మీటింగ్ వెళ్ళి వాక్యం చెప్తే ఆ రాత్రి భోజనానికి దాన్ని తీసుకెళ్లారు. ఆ ఇంట్లో నాకు భోజనం పెట్టిన ఆవిడ అంటుంది, ఏమండి మీ వాక్యం చాలా బాగుందండి, కరెక్ట్గా ఎలా బ్రతకలో చెప్పారండి, యేసయ్యకి వందనాలు. మొన్న మా ఊరికి ఒక ఆయన వచ్చాడండి, ఏం చేశాడమ్మా, అందరినీ స్టేజ్ ఎక్కమన్నాడండి. ఏం చేశాడు? డుమ్ అన్నాడండి. అందరూ పడ్డారండి. వాళ్ళతో పాటు నేను పడిపోయానండి. మళ్ళీ లేపాడంట, మళ్ళీ డబాల్ వాడంట, మళ్ళీ అందరూ పడిపోయారంట. వాళ్ళతో పాటు ఈవిడి రొటీన్గా పడిపోయిందంట. సరే ఇంతకేమైంది తల్లి అంటే అప్పుడు ఉంటుంది, పడిపోయిన తర్వాత ఒక్కొక్కరిని పిలిచారండి, నన్ను దగ్గరికి పిలిచారండి. నాకు కంగారు వచ్చిందండి. మైక్లో అందరి ముందు నీకేముందంటే నాకున్నది చెప్పేశారండి. ఇక్కడ కంతు ఉంది అన్నానండి. వెంటనే పుష్మన్నారండి, పడలేదండి. పటక్మని దోశారండి, పడ్డానండి. పైకి లేచాక అన్నారు, తగ్గిందా? తగ్గలేదండి. మళ్ళా పడేశారండి, తగ్గిందా? తగ్గలేదండి. అలా 4 సార్లు పడేశారండి. 5వసారి పడలేక నేను అన్నాను, తగ్గిపోయింది అన్నానండి. మరి ఇప్పుడు ఎందుకు ఏమైంది అని అడిగితే ఆవిడేమంటుందో తెలుసా? అప్పటి నుంచి ఇప్పటిదాకా కంతి పెరుగుతుంది కానీ తగ్గలేదండి. నా ఉద్దేశం ఏంటంటే, స్వస్థత లేవు అని నేను ఎవరిని విమర్శించట్లేదు సుమా, ఉన్నాయి. నీ విశ్వాసం మీద ఆధారపడితే ఖచ్చితంగా జరుగుద్ది. కానీ నువ్వు వాటికి అట్రాక్ట్ అయిపోయావనుకో, కొన్నిసార్లు దేవుని వదిలేసే అవకాశం ఉంటుంది. వీళ్ళకిలా ఉండండి, రోషంగా ప్రభు కోసం నిలబడతాను, నిత్య రాజ్యం గురించి నేను పోరాడుతున్నాను. అందుకే నేను ప్రకటన గ్రంథంలో యోహాన్ అంటాడుగా, మరణము వరకు నమ్మకంగా ఉండండి, నేను మీకు ఏమిస్తాను? జీవ కిరీటమును నేను మీకు బహుమానంగా దయచేస్తాను. ఈ రాత్రి నేను అంటున్నాను, పరిస్థితుల్లో మంచి నిర్ణయం తీసుకోండి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఒక్క పూట భోజనం చేయడానికి కూడా కష్టంగా ఉంది. సంపాదించింది మొత్తం వడ్డీలకే పోతా ఉంది. ఏమీ చేతుల్లో లేదు, అంతా వెళ్ళిపోతున్నాయి. నా పరిస్థితులు మారిపోయినాయి. అయితే నీ ముందు కూడా ఉంది కదా ఒక అగ్నిగుండం. ఇప్పుడు ఏం చెప్తావు? ప్రభుతో ఏం చెప్తావు? చేతులు కట్టేసుకుంటావా, లేదంటే నా ప్రభు ఉన్నాడు అని దాన్ని ఎదుర్కొంటావా? నీవే తీసుకో ఒక మంచి నిర్ణయం. సాధారణంగా మీకు తెలుసు లేదో, చిన్నప్పుడు అన్నప్రసన్నం చేసినప్పుడు కొన్ని పెడతా ఉంటారు మన దగ్గర కదా. పిల్లలకి అన్నప్రసన్నం చేసినప్పుడు ఏం పెడతారండి? బంగారం, వెండి, బిర్యానీ, ఇంకా సంథింగ్ పెడతారు కదా.
ఇవన్నీ పెడతారు. చిన్నప్పుడు నాకు పెట్టారు. నేను మొదటిసారి పాకుతూ వెళ్ళి కత్తి పట్టుకున్నాను. వెంటనే మా అమ్మ గుండె ఆగిపోయింది. నెంబర్ 2 రెండోసారి పెట్టిందంట. రెండోసారి కత్తి పట్టుకున్నాను. ఆవిడకి ఇంకా గుండె ఆగిపోయింది. నా కొడుకు సేవకుడు అవుతాడు అనుకుంటే ఇదేంటి ప్రభువా, మూడోసారి తూచ్ అని మూడోసారి పెట్టిందట. మూడోసారి వెళ్ళి కత్తే పట్టుకున్నాను. అందరం ముందు ఇప్పుడు అనుకుందంట, అయ్యే బాబోయ్, నేను సేవకుడిని అడిగితే ఈ కత్తి పట్టుకునేవాడిని ఇచ్చేవేంటి ప్రభువా. మీకు తెలుసా అండి, చిన్నప్పుడు మనం పట్టుకోవడానికి 7 8 పెడతారు. 5 పట్టుకుంటే నీ జీవితం మారిపోదు. వెండి గిన్నె పట్టుకున్నంత మాత్రం నువ్వు డబ్బున్నవాడు అయిపోతావని, బంగారం పట్టుకుంటే నువ్వు లక్షాధికారం అయిపోతావని అనుకోవద్దు. నీ జీవితంలో నీ ముందు 2 ఉంటాయి. నువ్వు ఏది పట్టుకుంటావో అదే నీ జీవితాన్ని తేల్చేస్తుంది. అంటే నీ నిర్ణయం, నువ్వు ఏది తీసుకుంటావో అదే నీ భవిష్యత్తుని నీ ముందు పెడుతుంది. ఈ రాత్రి నువ్వెందుకో మంచి నిర్ణయం తీసుకోకూడదు చెప్పానుగా. డెసిషన్ నీది. పక్కల గురించి దయచేసి ఆలోచించకండి. ఎవరికి వారు ప్రభు ముందు నిలబడి, ప్రభువా, ఒకవేళ ఈ 2 నా మధ్యనుంటే నేను ఏది పట్టుకుంటున్నాను ప్రభువా, ఏది నాకు కావాలి ప్రభువా. ప్రదేశాల్లో, పరిస్థితుల్లో మంచి నిర్ణయం తీసుకుంటారా. పోరాటాలు ఎదురవుతాయి. చివరి దినం ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో సువార్త కరువు అయిపోయింది. ఏమో, ఈ ప్రసంగం వింటున్న నీకు నాకు కూడా ఒకవేళ అలాంటి ఎదురైతే ఏం తీసుకోగలం మనం? ఏం తీసుకోగలం? ఒకసారి నువ్వు ఆలోచించు. 3వదిగా